ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రత్యేకించి వొకాబులరీ ఎలా పెంచుకోవాలి, కాన్వర్సేషన్స్ ప్రతిరోజు చేస్తున్నాం. అయితే వొకాబులరీ పెంచుకోవడం ఎలా అని చాలా మంది కాల్స్ చేస్తున్నారు. వొకాబులరీ పెంచుకోవడానికి ఇప్పటికే డిక్షనరీలు కొన్నాం, మరి న్యూస్ పేపర్లు చదువుతూ ఉన్నాం. కాలేజెస్లో అయితే మాకు ఆల్రెడీ ఇంగ్లీష్ సిలబస్ ఉంది, ల్యాబ్స్లో ఇంగ్లీష్ మాడ్యూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా వొకాబులరీ పెంచుకోలేకపోతున్నాం. ఈ వొకాబులరీని ఎలా పెంచుకోవాలి? సింపుల్గా వర్డ్స్ చదువుకుని గుర్తుపెట్టుకోవడం అంటే కష్టంగా ఉంది అని వొకాబులరీని ఎలా పెంచాలి, ఏదైనా సూచన చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. దీనికి ఈరోజు ప్రత్యేకించి వొకాబులరీని ఎలా పెంచుకోవాలి, ప్రతినిత్యం మనం వాడేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బీ ఇట్ రిటన్ ఆర్ స్పోకెన్, యూ కెన్ యూజ్ దీస్ ఫ్రేజెస్ అండ్ వర్డ్స్ వెరీ ఎఫెక్టివ్లీ. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దాట్. ప్రతినిత్యం వాడవలసిన వొకాబులరీ అంటే ఇక్కడ పదాలు. వొకాబులరీ అంటే ఏంటండి? ఒక భాషలో ఉండేటువంటి పదాలు, పదబంధాలు వగైరా. సో మనం ఈ లెసన్ 9 నుంచి వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి, ముఖ్యంగా వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి అనే దానికన్నా కూడా వొకాబులరీకి సంబంధించిన పదాలు మీకు 7 రకాల ఎక్స్ప్రెషన్స్ ఈరోజు పరిచయం చేస్తాను. మీరు వీటిని చాలా చక్కగా మనసు పెట్టి దృష్టి కేంద్రీకరించి మీరు నేర్చుకోవాలి. If you do that, it's going to be very easy for you. You can speak English very effectively. Would you like to do that? Let's take a look at this. ఒకటి, ప్రాణవాయు కొరత. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? 2, విస్తుగొల్పటం లేదా భయాన్ని కలిగించేదిగా ఉండటం. ఎంత పెద్ద ఉంది తెలుగు ఎక్స్ప్రెషన్, దీనికి ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటి? పారదర్శకంగా ఉండటానికి అనాలి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? అర్థం పర్థం లేని వైఖరి లేదా విధానం, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ప్రత్యేకమైన ప్రశ్నలు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? కుటుంబ పోషకులు లేదా సంరక్షకులు లేదా తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అంటే ప్రత్యేకించి ఈ 2 పాత్రలు వాళ్ళు పోషిస్తారు కదా. తరువాత వేరే వాళ్ళ కోపానికి బలైపోవడం. ఈ 7 రకాలైనటువంటి వ్యక్తీకరణలను లేదా ఎక్స్ప్రెషన్స్ను, ఈ పదాలు లేదా పదబంధాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారు, మీరు ఆల్రెడీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి చెప్పడం స్టార్ట్ చేశారు. సో మరి మీరు అనుకునేటువంటి ఎక్స్ప్రెషన్స్ వీటికి ఈక్వల్గా ఉన్నాయా లేదా డిఫరెంట్గా ఉన్నాయో చూద్దాం. ప్రాణవాయు కొరతని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూడండి. 1, ఆక్సిజన్ స్కేర్సిటీ అనొచ్చు. 2, ఆక్సిజన్ షార్టేజ్ అనొచ్చు. 3, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనొచ్చు. చూడండి, ఈ 3 రకాల ఎక్స్ప్రెషన్స్ ప్రాణవాయు కొరత అనేటువంటి తెలుగు ఎక్స్ప్రెషన్ తెలియజేస్తాయి. కాబట్టి ఆక్సిజన్ స్కేర్సిటీ, ఆక్సిజన్ షార్టేజ్ అండ్ ఆక్సిజన్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఈ 3 ఎక్స్ప్రెషన్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఇక 2వది, విస్తుగొల్పటం లేదా భయాన్ని కలిగించేదిగా ఉండడం. దీన్ని ఇంగ్లీష్లో చిన్న పదంతో చెప్పొచ్చు. అదేంటండి అంటే అపాలింగ్. ప్రొనౌన్సియేషన్ వచ్చేటప్పుడు దీన్ని అప్పలింగ్ అనకూడదు, ఓకేనా? అప్పలింగ్ అనకూడదు, దీన్ని ఏమనాలి? అపాలింగ్. అపాలింగ్, తేల్చి పలకాలి దాన్ని. అపాలింగ్, అపాలింగ్. నెక్స్ట్ 3వది, పారదర్శకంగా ఉండడానికి. పారదర్శకంగా ఉండడం అంటే ఇవి నేను వాక్యాల్లో ఉపయోగించి చెప్పట్లేదు మీకు, మీరు వీటిని విడిగా వాడచ్చు. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి ఆ ఇంగ్లీష్ వాక్యాలు అంటే బేసిక్ గ్రామర్తో కనెక్ట్ చేసి మీరు వాక్యాలు మీరు తయారు చేసుకోవచ్చు, ఓకేనా? పారదర్శకంగా ఉండడానికి అని మనం ఏదైనా ఒక విషయంలో చెప్పాలి అంటే టు బి ట్రాన్స్పరెంట్, టు బి ట్రాన్స్పరెంట్ అని చెప్పాలి. టు బి ట్రాన్స్పరెంట్. ఇక అర్థం పర్థం లేని వైఖరి లేదా విధానం. వాళ్ళది అర్థం పర్థం లేని వైఖరి అండి, వాళ్ళది అర్థం పర్థం లేని విధానం అండి అని చెప్పాలి. హౌ వుడ్ యూ సే దట్ ఇన్ ఇంగ్లీష్? అబ్సర్డ్ స్టాన్స్, అబ్సర్డ్ స్టాన్స్, అబ్సర్డ్ స్టాన్స్. ఇక ప్రత్యేకమైన ప్రశ్నలు అనాలి. ప్రత్యేకమైన ప్రశ్నలు అనాలంటే ఎలా చెప్పాలి? స్పెసిఫిక్ క్వశ్చన్స్, స్పెసిఫిక్ క్వశ్చన్స్, స్పెసిఫిక్ క్వశ్చన్స్. ఇక తరువాత కుటుంబ పోషకులు లేదా సంరక్షకులు లేదా తల్లిదండ్రులు. ఈ పాటిగా మీరు తల్లిదండ్రులు అంటే తెలిసిందే కదా, పేరెంట్స్ అని మీరు ఊహించి ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రైమరీ కేర్ గివర్స్. ప్రైమరీగా మనకి ఎవరిస్తారండి రక్షణ? అమ్మ నాన్న. కాబట్టి వాళ్ళని ఎలా కూడా చెప్పొచ్చు, ప్రైమరీ కేర్ గివర్స్. ఒకవేళ వారి స్థానంలో వేరే వాళ్ళు కనుక ఛార్జ్ తీసుకుంటే వాళ్ళని కూడా మన ప్రైమరీ కేర్ గివర్స్ అంటారు. పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ హూ టేక్ కేర్ ఆఫ్ అస్. ఇక తదుపరి, వేరే వాళ్ళ కోపానికి బలైపోవడం. వేరే వాళ్ళ కోపానికి బలైపోవడం, ఈ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటారండి దీన్ని. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైన, ఎందుకంటే ఇది ఇడియోమ్ అంటారండి దీన్ని.
ఇన్ ద క్రాస్ హెయిర్స్. ఇన్ ద క్రాస్ హెయిర్స్ని ఎలా ఉపయోగించాలి సార్, మాకు సెంటెన్స్ రూపంలో చెప్తే బాగుండును కదా. అయితే ఇలా చెప్తాను చూడండి. పిల్లలు పెద్దవాళ్ళ కోపానికి బలైపోతారు అని చెప్పాలి ఉదాహరణకి. దాన్ని ఇంగ్లీష్లో మీరు మీ దగ్గర పెన్ బుక్ అని రాయండి. చిల్డ్రన్ ఆర్ కాట్, పాసివ్ వాయిస్లో చెప్పాలి. చిల్డ్రన్ ఆర్ కాట్ ఇన్ ద క్రాస్ హెయిర్స్ బిఫోర్ ఎల్డర్స్. చిల్డ్రన్ ఆర్ కాట్ in the crosshairs before elders. This is how you can express in the crosshairs. Okay, and మనకి తరువాత ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇక్కడ మన ఒక చోట తీసుకొస్తే ఈ విధంగా మనకు కనిపిస్తాయి చూడండి. ఆక్సిజన్ ఆర్ స్కేర్సిటీ, లేదా ఆక్సిజన్ షార్టేజ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఈ మూడు ఎక్స్ప్రెషన్స్కి ఇంగ్లీష్ తెలుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తీకరణ ఏమిటి చెప్పగలరా? ప్రాణవాయువు కొరత. నెక్స్ట్ అప్హాలింగ్. అప్హాలింగ్ అంటే విస్తుగొల్పే విధంగా ఉండటం, భయాన్ని కలిగించేదిగా ఉండటం అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు. ఇక మూడవది టు బి ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉండడానికి, పారదర్శకంగా ఉండడానికి. ఇక నాలుగవది అబ్జర్డ్ స్టాన్స్. అబ్జర్డ్ స్టాన్స్ అంటే దీని తెలుగులో ఉన్నటువంటి సమానంగా అర్థాన్ని ఇచ్చేటువంటి తెలుగు వ్యక్తీకరణ ఏంటండి చెప్పాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. చెప్పలేరా? లెట్స్ చెక్ యువర్ నాలెడ్జ్ లేటర్. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. నేను ఇవ్వను మీకు ఇప్పుడు మీరే చెప్పాలి. మరి స్పెసిఫిక్ క్వశ్చన్స్ దీనికి తెలుగులో ఎలా చెప్తారు? వచ్చేసింది మీకు. ప్రత్యేకమైన ప్రశ్నలు అని తెలుసు మీకు. మీరు ఫోర్త్ది చెప్పలేకపోయారు. ఒకసారి మీరు దాన్ని ఒకసారి రివైజ్ చేయండి. 6 ప్రైమరీ కేర్ గివర్స్ని, ప్రైమరీ కేర్ గివర్స్ అని ఇంగ్లీష్లో అంటాం. వీరిని తెలుగులో ఏమంటారు? సంరక్షకులు లేదా తల్లిదండ్రులు, అమ్మా నాన్న. ఇక ఇన్ ద క్రాస్ హెయిర్స్ అనేటువంటి జాతీయము అంటే ఇడియోమ్కి ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటే చెప్పాలి. తెలుసా? వెరీ గుడ్. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఇంకా మనం ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ని ఈజీగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి వొకాబులరీ ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా మీరు ఉపయోగపడుతుందంటే, ఒక ఇటుకతో ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే పట్టే సమయం చాలా ఎక్కువ. కానీ ఒక వాల్ సరిపడా స్పేస్ ముందుగానే దాన్ని ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ మోడల్లో తయారు చేసి అలా ఫిక్స్ చేస్తే నెల రోజుల్లో కట్టే భవనాన్ని మనం 10 రోజుల్లో కట్టొచ్చు. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఇలా వొకాబులరీ నేర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీరు వొకాబులరీ నేర్చుకుంటూ మరింత ముందుకెళ్తూ మీకున్నటువంటి సమయాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కేటాయిస్తారని, అదేవిధంగా అందరూ కూడా తప్పనిసరిగా మన ప్రత్యేకమైనటువంటి చూడండి, అబ్జర్డ్ స్టాన్స్ అంటే మీరు చెప్పలేకపోయారు. అర్థం లేని వైఖరి లేదా విధానం అంటే మనకు ఒకంత అర్థం కాదు, దాన్ని అబ్జర్డ్ స్టాన్స్ అంటారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సమయం కేటాయించండి, ఇంగ్లీష్ని అభిమానించండి, ఇంగ్లీష్ని ఎక్కువగా మీరు ప్రేమించండి. ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో ఎక్కువగా సమయాన్ని గడపడం ద్వారా మరింత ఇంగ్లీష్ నేర్చుకోవడం, తద్వారా చక్కగా ఉపయోగించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో మీరు మంచిగా సక్సెస్ కావాలని, వొకాబులరీ బాగా నేర్చుకోవాలని ఆశిస్తూ, మరీ ముఖ్యంగా మరి మొక్కలు పెంచడం అనేటువంటి కార్యక్రమం మనం అనుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ సేవ్ దిస్ ఎంటైర్ ఎర్త్ బై ప్లాంటింగ్ సాప్లింగ్స్. స్ప్రెడ్ దిస్ వెరీ నోబుల్ వర్డ్ అండ్ మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా ఒకసారి మీరు మీ బుక్లో నోట్ చేసుకోండి. ఈ ప్రాణవాయువు కొరతని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆక్సిజన్ షార్టేజ్. ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, 3 ఉన్నాయి మొత్తానికి. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ స్కేర్సిటీ. విస్తు గొల్పటం లేదా భయాన్ని కలిగించేదిగా ఉండటం. దీనికి ఒకే ఒక పదం ఉంది, ఏంటంటే అది అప్హాలింగ్. స్పెల్లింగ్ APPALLING. పారదర్శకంగా ఉండడానికి దీనికి ఇంగ్లీష్లో ఉపయోగించే ఫ్రేజ్ ఏంటండి? టు బి ట్రాన్స్పరెంట్. ఇక 4వది అర్థం లేని వైఖరి లేదా విధానం. దీనికి ఉన్నటువంటి 2 పదాలు ఏంటండి? అబ్జర్డ్ స్టాన్స్. ప్రత్యేకమైన ప్రశ్నలు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? స్పెసిఫిక్ క్వశ్చన్స్. కుటుంబ పోషకులు లేదా సంరక్షకులు లేదా తల్లిదండ్రులు, దీని ఇంగ్లీష్ ఎలా చెప్తారు? ప్రైమరీ కేర్ గివర్స్. ఇక చివరిది వేరే వాళ్ళ కోపానికి బలైపోవడం అనేటువంటి దాన్ని మనం ఒక జాతీయం ద్వారా తెలియజేయచ్చు. అదేంటండి? ఇన్ ద క్రాస్ హెయిర్స్. దీన్ని పాసివ్ వాయిస్లో చెప్పాలి. ఈ విధంగా మీ ఇంగ్లీష్ మీరు డెవలప్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కొరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన వీడియోలు మీరు ఇంగ్లీష్ లెసన్స్ చూడాలి అంటే అందరికీ ఆంగ్లం అనేటువంటి ఈ పాఠాలను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
తద్వారా మీకున్నటువంటి అభిప్రాయాలను కూడా మీరు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. From time to time, let me take feedback from you, and if you can give me the feedback, I'm so much happy. I can be doing some extra work for your development in spoken English or written English. Primarily, we have been focusing on speaking English, so this lesson would be absolutely useful to enhance your communication skill. And make sure that you make use of these expressions from time to time without fail. I just wish you a very happy learning and great success in English language. Take care of yourselves. Bye.